పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది రమ్ము ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మొదటి పునరుద్ధాన ఆరాధనలో మేమందరము కూడా సజీవులుగా ఉండడానికి, కుటుంబంగా నీ సన్నిధిలో నిలిచి ఆరాధించడానికి మమ్మల్ందరినీ ప్రభువా మీరు చూపించినటువంటి కృప అంతటిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఏ మంచితనము లేనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నీతిని బట్టి, త్యాగాన్ని బట్టి మమ్మల్ని మంచివారుగా ఎంచి మీ నామమును గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు దేవా. ఈ దినము ఇంతవరకు మీరు మహిమ పొందారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మీ మాట లేని వారి జీవితాల్లో నెమ్మది లేక అనేకులు నశించిపోతూ ఉండగా దేవా, నీ మాట చేత మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని స్థిరపరుస్తూ, మాకు సహాయమై ఉన్నానని వాగ్దానం ఇచ్చి ప్రతి దినము మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని సంరక్షిస్తూ, పోషిస్తూ నేటి వరకు కూడా కాచి కాపాడిన దేవుడువు, ముందున్నటువంటి దినములు కూడా మీకు మహిమార్థంగా మేము బ్రతకడానికి మీ మాట చేత మమ్మల్ని బలపరచండి. మీ మాట చేత మాకు నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. కూడి ఉన్న వారందరినీ ఎరిగిన దేవుడు, ఈ మాట వింటున్న వారందరినీ ఎరిగిన దేవుడు, మీరు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అని మీ పాదాల చెంత మేము ప్రణమిల్లి ఉండగా సహాయం చేయండి, మాట్లాడండి. మా అందరికీ నాయన ఈ దినమునైనా మీ మాట చేత బలమును, అయా సహాయాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త, అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుకుందాం. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుచుండుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. దేవుడి మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. ఈ నూతన సంవత్సరం మొదటి పునరుద్ధానం ప్రభు వల్ల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ దినము దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క శిష్యులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి శిష్యులకు ఒక టాస్క్ని ఇచ్చారు. టాస్క్ అనగా ఒక బాధ్యతని ఇచ్చారు, ఓ పనిని అప్పగించారు. ఏంటి ఆ పని అంటే, ఆ దరికి వెళ్ళమని. ఎలా వెళ్ళమన్నారో కూడా చూస్తున్నాం. ఆ దోణెక్కి వారు పంపబడ్డారు. అయితే వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క సముద్రం మీద ఏం కలిగింది అంటే
గాలి ఎదురైంది, తుఫాను కలిగింది. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారంటే మెట్టనున్నారు అని కూడా మనం చదివాం. మెట్టన అంటే ఒడ్డున. వీరెక్కడున్నారు అంటే సముద్రపు మధ్యలో. మరి ఆ గాలి కలిగినప్పుడు, ఆ యొక్క తుఫాను చేత ఆ యొక్క దోణి కొట్టబడుతున్నప్పుడు వారు భయం కలిగి, భీతి కలిగి, చచ్చిపోతున్నామేమో ఒక ఆందోళనలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పటికి కూడా వారు ప్రభు వచ్చాడని అనుకోలేదు, కానీ భూతం అని చెప్పి ఏం చేస్తున్నారంటే భయపడ్డారు. అంటే కామన్గా మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, శిష్యులకు ఏముంది అంటే భయం ఉంది. శిష్యులను ఆ భయం పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ట్రీట్ చేసిన విధానం, అనగా వారితో మాట్లాడిన విధానం, వారితో సంభాషించిన విధానం, వారి దగ్గరకు వచ్చినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఏం తీసుకొని వచ్చాడు వారికి అంటే సమాధానాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఈ దినము ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే 2023వ సంవత్సరం ఒకవేళ ఇలాంటి భయాందోళనలతో గడిచిపోయిందేమో నాకు తెలీదు. ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి వ్యక్తిగత కుటుంబాలు ప్రభు మాత్రం ఎరిగినవాడు. చాలాసార్లు ఈ సంవత్సరం యొక్క పరిస్థితి ఇంతగా దారుణంగా ఉందేమో నేను అనుకున్న సందర్భాలు కూడా ఉండి ఉంటాయి. కానీ ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రారంభపు ఈ పునరుద్ధానమున దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన ఖచ్చితంగా చూడండి, మనకు మొదటి దినాన్నే మనతో మాట్లాడి ఏం చేస్తానన్నాడు, ఈ సంవత్సరం మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అనుగ్రహించే మేలు ఖచ్చితంగా మనకు దేవుడు చేస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు మాట తప్పని దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఆ మేలు చేస్తానని వాగ్దానం ఇస్తూ ఆ మేలులో భాగంగానే మనం ఈ నూతన సంవత్సరంలో నడిపించబోతున్నాడు. మనం నమ్మాలి, మన విశ్వాసం ఉంచాలి. సరే, ఇక్కడ గమనించినప్పుడు నేను చూపించినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వినాలి. ఆ సందర్భంలో బయట ఉన్నవారు భయపడుతున్నట్లుగా కనబట్టలేదు, కానీ స్వయాన ఆయన శిష్యులే భయం కంపితులై భయము కలిగిన వారుగా, భీతి చెందిన వారుగా కనబడుతున్నారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఈరోజు ఈ వాక్యము, ఈ మాట మన దాకా వస్తుందంటే మనం బయట వారమని కాదు. మనం వింటున్నాము అంటే ఆయన బిడలము, ఆయన సొత్తు. దాదాపుగా ఒక 60 to 70%, ఇక్కడ 60% ప్రభు రక్తంలో కడగబడిన వారు ఇక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆయన సొత్తు, ఆయన సొత్తు అయినటువంటి ప్రజలతో ఈ సంవత్సరం ఆయన చెప్తున్నాడు, ఇదిగో భయాందోళనతో ఉన్నటువంటి మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఏమిస్తాడు అంటే సమాధానం. మీ పక్కన ఉన్న చెప్పండి, ఏమిస్తాడు? ఆయన ఏమై ఉన్నాడంటే సమాధానకర్త అయిన దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? సమాధానకర్త. నీకేమివ్వబోతున్నాడు ఈ దినం? సమాధానం. ఆయన సమాధానాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆయన సమాధానం నీకు అర్థం కావాలంటే వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు తిమోతి పత్రికను మనం పరిశీలన చేస్తే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. చాలు వినండి. వినండి. దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చినవి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంది. ఇచ్చింది ఏమిటి అంటే ప్రేమ ఇచ్చాడు. ప్రేమకు నిర్వచనం ఎవరు అంటే స్వయాన యేసుక్రీస్తు వారే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు ఏం చేశాడంటే బలిగా అర్పించాడు. ప్రేమకు నిర్వచనం మనం ఆలోచన చేస్తే మనకు కనపడే వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే.
దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పే మాట, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు గనక యోహాను పత్రికలో ఉంటుంది, మనము ఆయనను ప్రేమించుతున్నాం. ప్రేమకు నిర్వచనం మన దగ్గర ఆశించకుండా మన్ను ప్రేమించడం. అందుకే తెలుగు బైబిల్లో అన్ని ప్రేమ అంటే అన్ని చోట్ల ఒకే ప్రేమ అని రాయబడి ఉంటుంది. కానీ ఆదిమ భాషలో ఉన్నటువంటి బైబిళ్ళు, అనగా పాత నిబంధన వచ్చి హెబ్రీ భాషలో ఉంటుంది, కొత్త నిబంధన వచ్చి గ్రీకు భాషలో ఉంటుంది. గ్రీకులో ప్రేమ అన్న మాటకి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారి కొరకు రాయబడినటువంటి ఆ ప్రేమ విషయానికి వచ్చేసరికి ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంది. మిగతా అవన్నీ మానవ ప్రేమలు, లోక ప్రేమలు, రకరకాల పేర్లు ఉంటాయి. కానీ దేవుని ప్రేమకు మాత్రం ఒకే ఒక పేరు, అదేంటంటే అగాపే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. అగాపే ప్రేమ అంటే ఏమాత్రము ఏ బదులు ఆశించకుండా తన్ను ప్రేమించి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా ఒకవేళ భయాందోళనతో కనుక నువ్వు ఉంటే, అలాంటి జీవితం గత సంవత్సరం నువ్వు గడిచి ఒకవేళ ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టుంటే, దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో నేను ఇవ్వండి నువ్వు కలిగి ఉండొద్దు, నేను ఇచ్చింది నీకు ఉంది. అదేంటంటే నీకు నేనేమి ఇచ్చానంటే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమించే దేవుడు నీకు సొత్తు అయి ఉన్నాడు. ప్రేమించే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అక్కడ ఇంకేమన్నాడంటే శక్తియు. దేవుని యొక్క శక్తిని మనం ఎంతగా ఆలోచన చేస్తే అంతగా బలం పొందుతాం. ఎందుకంటే మన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు మన శక్తి ఎలాంటిది అంటే అల్పమైంది. నీవు ఎప్పుడైనా గమనించండి, నేను అప్పుడప్పుడు ఏదన్నా చదువుతున్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, రానీ అని ఏదో ఉన్నాడు, బాడీ బిల్డరు, వరల్డ్ ఛాంపియన్ కూడా, ఎన్నో మెడల్స్ కొట్టాడు. చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఫోటో, ఆయన బాడీ బిల్డింగ్ ఫోటో. ఎంతగా అంటే చాలా వెడల్పుగా, చాలా పెద్దగా, ఆయన చాలా ప్రపంచంలోనే ఎన్నో ఛాంపియన్స్గా నిలబడిన వ్యక్తి. ఇప్పుడు ఎలా నడుస్తున్నాడో తెలుసా? వంగిపోయి ఇలాగా నడవలేక హ్యాండిక్యాప్ ఎలా నడుస్తారో అలాగ నడుస్తూ ఉన్నాడు. ఏంటి కారణం ఏంటంటే తనకేదో ఇక్కడ మేజర్ సర్జరీ ఏదో జరిగిందని అక్కడ నుండి తన పట్టుత్వం కోల్పోయి ఇప్పుడు జిమ్ము చేయలేడు, తర్వాత బాడీ మెయింటైన్ చేయలేడు. కానీ దారుణమైన విషయం ఏంటంటే చాలా కృంగిపోయి కృషించిపోయి నడవలేని స్థితిలో నడిపిస్తుంటే ఎంతో విచారకరంగా అనిపిస్తుంది. ఆయనేనా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఈ విషయానికి నాకు ఒక ఉదాహరణ మాత్రం నేను చెప్తున్నాను. నేను బాడీ శాశ్వతమైందా, బలము శాశ్వతమైందా, లేకపోతే ఈ లోకంలో సెలబ్రిటీ యొక్క హోదా శాశ్వతమైందంటే అది శాశ్వతం కాదు. కానీ దేవుని శక్తి ఎంత గొప్పది అంటే కృంగిన సమయంలో బలమునిచ్చే శక్తి అయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. బలహీనపడిన సమయంలో బలమునిచ్చే శక్తి. గిద్యోను దగ్గరకు వచ్చి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ పిలిచిన పిలిపేంటంటే బలాజ్యుడా అని పిలిచాడు. గిద్యోను ఎక్కడున్నాడు అంటే దాక్కొని తన పనేదో తాను చేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే బయటకు వస్తే చంపేస్తారు, దొరికితే చంపేస్తారు. దేవుని పిల్లలను వెతికి చంపుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈయన రోడ్డు మీదకి రావడానికే భయం. అలాంటి పరిస్థితుల్లో దాక్కొని ఏదో పొలంలో పని చేసుకుంటూ ఉంటే అతని దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే దేవుడు పిలుస్తున్న పిలుపు, బలాజ్యుడా, పరాక్రము గల బలాజ్యుడా. ఏం చూశాడు దేవుడు? అతనిలో పరాక్రమం చూశాడు. పరాక్రమం ఎక్కడ నుండి వచ్చింది? ఆయన యుద్ధం చేశాడా? కాదు. ఆ పరాక్రమం అనగా బలమునిచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. వేల మందితో వెళ్తే ఆయన అందరినీ ఫిల్టర్ చేసి ఎంతమందితో యుద్ధానికి వెళ్ళమన్నాడు చెప్పనా? 300 మంది. అవతల ఉన్నవారు ఎలా ఉన్నారు అంటే వాళ్ళంట ఇదిగో మిడతల దండులాగా ఉంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎంతమంది వద్దు బాబు, 300 మంది చాలు అంటున్నాడు. ఎందుకు అంటే యుద్ధం చేసేది ఎవరు అంటే దేవుడే. ఈరోజు ప్రభు ఎందుకు ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన శిష్యులు భయపడుతున్నారు, బయటవారు కాదు. నీకు సత్యము తెలుసు, నీకు దేవుడేమై ఉన్నాడో తెలుసు, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా భయపడే అతి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే మరణాన్ని కూడా జయించి సజీవుడిగా లేచినటువంటి
ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సొత్తు అయినటువంటి మనం భయపడే వారంగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడిచ్చింది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకేమిచ్చాడు అంటే దేవుడు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని. ఇంద్రియ నిగ్రహము అంటే సౌండ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏదైనా పాజిటివ్గా ఆలోచించడమే. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చదివితే, రోమీలకు రాసినటువంటి పత్రిక, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెప్దామా? బైబిల్ చోట్ల కొంతమంది నేను గమనిస్తున్నా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే సౌండ్ మైండ్ అంటే ఏంటి అంటే, అనగా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యం దగ్గరకు వచ్చి పరిశీలన చేస్తే ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి ఏం కలుగుతుందంట? మేలు కలగటం. సమస్తంలో ఏముంటాయి? సమస్తంలో లాటరీ కొంటే లాటరీ తగిలింది, అది మేలు. ఏమండి? అంతే కదా. లాభం మీద లాభం వచ్చేస్తుంది. ఉద్యోగంలో చేరినమంటే నెలకి శాలరీ పెరిగిపోతుంది. ఏమండి? తీసుకెళ్ళిపోయి ఓనర్ సీట్లో కూర్చోబెట్టేశారు. మనం అనుకునే మేలన్నీ ఏ కదా. వాహనం డ్రైవర్గా ఉన్నటువంటి వాహనం యజమానుడు అయిపోయాడు. ఏమండి? ఇదే కదా మేలంటే. అంతేనా? అంతే కదా. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే సమస్తం అన్న మాటలో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఒంటరితనాలు ఉన్నాయి. శిష్యులు ఇప్పుడు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. ఏమండి? శిష్యులు ఎక్కడున్నారు? సముద్రంలో. యేసుప్రభు వారు ఎక్కడున్నారు? ఒడ్డు మీద ఉన్నారు. అంటారు కదా, ఒడ్డునున్నాడు ఎన్నన్నా చెప్పచ్చు, నీటిలో మునుగోలు తెలుస్తుంది అంటారు. అంతే కదా. కానీ శిష్యులు పరీక్షించడానికి, శిష్యుల యొక్క విశ్వాసాన్ని పెంపొందించడానికి, శిష్యులను బలపరచడానికి అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరు అంటే దేవుడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని గనక వాక్యానికి దగ్గర అవుతే, వాక్యం దగ్గరికి మనం వస్తే, ప్రభువుతో మనం ఒక రిలేషన్ కలిగి ఉంటే, ఏ పరిస్థితి అయినా, ఏ సంవత్సరమైనా ఎలా ఉంటుందంటే అది దీవెనకరంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సమాధానకర్త మనకేమిస్తాడంటే సమాధానాన్ని. ఈ వాక్యం దగ్గర మనం పరిశీలన చేసినప్పుడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి మేలు కలుగుతోంది. యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? స్టార్టింగ్ ఆయన ప్రారంభం నుండి చూస్తే ఎక్కడ పడేశారు? మొదట గోతులో పడేశారు. గోతులోంచి ప్రమోషన్ వచ్చింది ఆయనకి. ఎక్కడికి వచ్చింది ప్రమోషను? చెరసాల్లోక బానిసగా వచ్చింది ప్రమోషన్. అంతకుముందు ఆయన బానిస కాదు కదా. ప్రమోషన్ అంటే ఏంటి? చూడండి, నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వెళ్ళాడైనా? బానిసగా వెళ్ళాడు. అదే ఆయనకు వచ్చిన ప్రమోషన్. సమస్తం అన్న మాట కోసం జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఎక్కడికి వచ్చింది ప్రమోషను? సరే, ఆ పోతిఫర్ ఇంట్లో అధికారిగా వచ్చింది. ఇది మంచిదిగా అనిపించింది. ఏమండి ఉన్నారా? ప్రారంభం ఎక్కడ? ఎవరి కుమారుడైనా? యాకోబు. అన్నిటికన్నా మించిన ఆధిక్యత, వాగ్దానం ఆయనకు ఉంది. కానీ ప్రమోషన్ ఎక్కడికి వచ్చిందంటే గోతులోకి వచ్చింది. గోతులోంచి ఎక్కడికి వచ్చిందంటే బానిసగా వచ్చింది. బానిసగా మళ్ళీ ఎక్కడ వచ్చాడు? అధికారంలోకి వచ్చాడు. ఈ అధికారం ఎలాంటి అధికారం అంటే పరిమితమైన అధికారం. అక్కడి వరకు, ఆ ఇంటి వరకే. పోతిఫర్ చెప్పాడు, నా భార్య తప్ప నీకు అన్నిటి మీద ఏమెత్తున్నానంటే అధికారం. అబ్బా, ఇక చాలా మనం సెటిల్ అయిపోయినట్టేగా. పాపం చేసేవాడైతే, హృదయాన్ని పాపానికి ఇచ్చేవాడైతే, సాతానికి ఇచ్చేవాడైతే, పోతిఫర్ అనేవాడు లేకపోతే ఆ తప్ప అనే మాట కూడా ఉండదు కనుక పోతిఫర్నే తీసేసి చక్కగా భార్యతో ఉండిపోయి అక్కడ పరిమితమైన అధికారంలో ఉండిపోయేవాడేమో. కానీ శిక్షకు పాత్రుడు అయ్యేవాడు. కానీ దేవునికి భయపడినవాడు గనక,
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక ఏం చేశాడంటే పాపం చేయడానికి ఇష్టపడలేదు. దానికి ఆయనకు వచ్చిన ప్రమోషన్ ఏంటో తెలుసా? చెరసాల. చెరసాల నుండి ఎక్కడికి వెళ్ళాడు అంటే, చెరసాల్లో ఇద్దరు వచ్చారు, రాజు దగ్గర ఉండే వాళ్ళు వచ్చారు, దర్శనం చెప్పాక నన్ను మర్చిపోద్దని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారు. మర్చిపోయిన దేవుడు మర్చిపోయాడా? మనుషులు మర్చిపోయినా? ఏమండి, చాలాసార్లు నన్ను మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, నన్ను పిలవట్లేదు, దీని ఎక్కడ పిలవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఫోన్ చేయట్లేదు, భలే చెప్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, మేము ఎవరికి అక్కర్లేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి, బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఉంటాయి సామెతలు చెప్తారు కొంతమంది. ఏమని? బెల్లం ఉంటే అంట ఈగలు ఉంటాయండి. మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరు తిరిగేవారండి, ధనం ఉన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళండి, బలం ఉన్నప్పుడు అందరూ వచ్చేవారండి, ఇప్పుడు రావడం మానేశారండి, పట్టించుకోవట్లేదండి అని ఎన్ని మాటలు చెప్తూ ఉంటాం మనం. వాస్తవానికి ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సమాధానకర్త అయిన మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజుకు వచ్చిన దర్శనంకి వివరణ ఇచ్చేవారు ఎవరు లేకపోతే వచ్చింది కబురు, తెలిసింది విషయం. ఎవరు చెప్పారు అంటే, అప్పుడు ఆ చెరసాలకు వచ్చాడు కదా రాజు కింద పనిచేసే వ్యక్తి, అతను చెప్పాడు, ఇక పలానా ఉన్నాడు అని చెప్తే యోసేపును పిలిచారు. యోసేపును ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఆ దేశం మాత్రమే కాదు, తన అన్నలు మాత్రమే కాదు, తన ప్రజలు కూడా పోషించబడడానికి, అంత మాత్రమే కాదు, రాజు దగ్గర అధికారిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం చెప్దామా? యోసేపు అంటాడు, ఈ మాట చదువుదాం రండి. ఆదికాండం 50వ అధ్యాయం. మీరు నాకు, అన్నలతో చెప్తున్న మాట ఇది, 20వ వచనము, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, మేలు చేసే దేవుడని. ఎవరైనా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? కీడు చేయాలనుకున్నారు. అక్కలారా వినండి, కీడు చేయాలని వారు అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సమస్తంలో ఉంది ఇదంతా. ఆయనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా ఏమవుతుంది అంటే సమకూడి మేలు కలగడానికి దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందులో భాగంగానే నీ ముందు కష్టాలు వస్తున్నాయి, నీ ముందు శ్రమలు వస్తున్నాయి, నీ ముందు నిందలు వస్తున్నాయి, అలాగే సంతోషాలు కూడా తీసుకొస్తున్నాడు. ఇవన్నీ ఒక భాగం నీకు మేలు చేయడానికి. నువ్వు పట్టిందల్లా బంగారం అయితే పనికి వెళ్తావా? ఏమండి, వెళ్తారా పనికి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొంతమంది సహోదరులు, మా ఓనర్ అసలు ఊరుకోడండి, సెలవు పెడితే ఊరుకోడండి. అదే నువ్వు పట్టిందల్లా బంగారం అయితే ఓనర్ దగ్గరికి వెళ్ళి పెద్ద చైర్ వేసుకొని కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పని చేస్తావా అంటే, నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనకి ఏది ఇచ్చినా మేలే. కారణం ఏంటంటే మనం ప్రభుకి సమీపం అవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే శిష్యులను పంపించింది ఎవరు? దేవుడే. దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, ఇదిగో వారిలో ఉన్నటువంటి ఆ భయాన్ని తీసివేసి దేవుడు అంటే ఏంటో వారికి అర్థం కావాలి. శిష్యులు ఏంటంటే ప్రభుతో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ చక్కగా ఆర్భాటం జరుగుతుంది, అంగులు జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. సరే, మనం ఆలోచన చేస్తే ఇదే ఫస్ట్ సందర్భమా అంటే, మొట్టమొదటి కానాను వివాహ విందులో మనం చూసినప్పుడు చూడక్కర్లేదు, కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? నీళ్ళని ఏం చేశాడు ఆయన? ద్రాక్షారసంగా మార్చాడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ అద్భుతం చేయడానికి గల కారణం అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకొని ఆ యొక్క పెళ్లిలో భోజనాలు ఎక్కువ పెడతారని కాదు. సహజంగానే ఆ పెళ్లిలో బాగా జరిగింది కాబట్టి ఇంకా ఆర్భాటంగా గెస్టులుగా వచ్చిన వాళ్ళని బాగా చూస్తారని కాదు. అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని. దేవుని స్తోత్రం చెప్దామా? ఆ అద్భుతం చేసింది తన పిల్లలు, తన సొత్తు, తన ప్రజలు
ఏం పొందాలని? విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. సమాధానకర్త అయిన దేవుడి నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఆయన చేయాలనుకుంటున్న ఉద్దేశం, నీకు ఇవ్వాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే సమాధానము. ఆ సమాధానాన్ని హరించి వేసే ఆ దుష్టుని యొక్క ప్రయత్నమే భయం. ఆ భయాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం చూడండి. 48వ వచనం చదువుదామా? 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు, ఒక మాట ఆగండి, వినండి. ప్రభు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు? దోనిలో ఉన్నాడా? ఒడ్డున ఉన్నాడు, మెట్ట మీద ఉన్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? కానీ అక్కడ వచనాన్ని మీరు పరిశీలన చేస్తే ఆయన వారిని చూచి. మన దేవుడు ఎవరు చెప్పండి? సముద్రము రాత్రిపూట చూడడానికి అవుద్దా? అవకాశం ఉంటుందా? మనం ఏమనుకుంటామంటే చాలామంది పాపం ఎప్పుడు చేస్తారంటే రాత్రిపూట చేస్తారు. తాగుబోతులు ఇప్పుడు ఏ టైంకి వెళ్తూ ఉంటారు? ఈ మధ్యకాలంలో పగలు కూడా వెళ్తున్నారండి అంటారా? పగలు వెళ్తారేమో, కానీ నేను ఆటో నగర్కి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆటో నగర్ నేను ఎందుకు వెళ్ళానంటే ఏదో పని మీద వెళ్తూ ఉంటాం కదా. ఆటో నగర్కి ఎన్ని దిక్కులు ఉన్నాయో బయటికి వెళ్ళిపోవడానికి, అన్ని దిక్కుల ప్రతి కార్నర్లో ఏముంటుందంటే బార్ షాప్ ఉంటుంది. ఆర్ఆర్పేట వచ్చారు, ఏమనుకోవద్దు. ఆర్ఆర్పేట నిన్న మేము ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఈ సెంటర్ పేరు ఏంటి అంటే కళ అంటుంది. ఈ సెంటర్ పేరు అంటే బార్ సెంటర్ అంట. అయ్య బాబు, ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ఇది కష్టం, సరే ఇంకేదైనా పేరు చెప్పండి అంటే మళ్ళీ తను ఇంకో పేరు చెప్పింది, సెప్టిక్ ట్యాంక్ సెంటర్ అంట. ఏది చెప్పడానికి వీలు పట్టలేదని చెప్పేసి అప్పుడు ఇంకా కొన్ని రోజులకి అది చర్చ్ సెంటర్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆటోనగర్కి ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కుల్లో ఒక షాప్ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఎంత మనసు నిబ్బరం చేసుకొని బయటికి వెళ్ళిపోదామని చూసినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బాబు, నేను ఇక్కడే ఉన్నానని చెప్పడానికి అన్నట్టుగా అదేంటంటే ప్రతి కార్నర్లో ఉంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, పాపము రాత్రిపూట చేస్తారా అనుకుంటారు, ఎవరికి తెలియదు, ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, కాబట్టి నేను ఏం చేసినా ఎవరికి తెలియదు అని అనుకుంటారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో ఆయన చూస్తున్నాడు. 139వ కీర్తన మీరు చదువుకోండి. ఆయనకి మరుగైంది ఏదీ లేదు. ఆ అంధకారమే కాదు ఆయనకి. ఈ వెలుగు, ఈ చీకటి అనేది మనకు. ఎందుకంటే మన కాలం మారకపోతే మనకు రెస్ట్ దొరకదు, మనకు కావాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మన కొరకు మాత్రమే. దేవునికి అన్ని కాలాలు ఒకటే, అన్ని సమయాలు ఒకటే. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడు. మరి ఇది నాకు ఎందుకు ఆనందం, ఎందుకు సంతోషం అంటే, ఇదిగో శిష్యులు వేదనలో ఉన్నారు, భయంలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, ప్రాణభయంతో కొట్టులాడుతున్నారు. అలాంటి పరిస్థితులను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప ప్రోత్సాహం. తల్లి, వేదంతో ఉన్నావేమో, దేవుడు నిన్ను చూశాడు. పరిస్థితులు బాగోక నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా, మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, నిన్ను చూసే ప్రభు నీకున్నాడని ధైర్యం నీ జీవితంలో ఈ దినం నింపుకుంటే ఈ నూతన సంవత్సరం నూతనమైన కార్యాలు, మేలును మనం చూడబోతున్నాం. ఆమేన్. కాబట్టి నువ్వు తొలగించుకోవాల్సింది ఏంటంటే భయం. సరే, ఇక్కడ వచ్చి ఆలోచన చేస్తే ఏం చెప్పాలనుకున్నాడంటే, మొట్టమొదటి సత్యం ఏంటంటే, నీ నుండి ఆయన ఏం దూరం చేయాలనుకున్నాడంటే సమాధానం ఇవ్వడానికి భయాన్ని దూరం చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన చెప్పండి, భయం దూరం చేయాలనుకుంటున్నాడని. ఆ భయం నీకు దూరం అవ్వాలి అంటే ప్రభు ఏంటో నీకు అర్థం కావాలి. ఏంటంట? 48వ వచనం చదువుదామా? అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా
ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట ఏంటంట 51వ వచనంలో ఉంటుంది. తర్వాత వాళ్ళతో అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకునని చెప్పాను. తర్వాత ఏం చేశాడంట, ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అని. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇంతకీ గాలి ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? ఆయన గద్దిస్తే ప్రకృతి వింటుంది. ఆయన గద్దిస్తే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులు వింటున్నాయి, ప్రతి సృష్టించబడిన వింటున్నాయి. అంతెందుకు, నువ్వు ఎక్కువగా భయపడే ఏ భయం ఉందో, చీకటి అంటావు, దయ్యం అంటావు, ఆఖరికి అవి కూడా ఏం చేస్తాయి తెలుసా? ఆయన మాటను వింటున్నాయి. దేవుని స్తోత్రం చెప్దామా? అక్కడ మనం చూస్తాం, సేనాపట్టినోడు దూరం నుండి చూసి ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి నమస్కరించి, ఎవరో సేనాపట్టినోడు వచ్చి అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమీ పని. ఇంకా సమయము రాలేదు అంటే వాడికి తెలుసు వాటి సమయం ఏంటో, వాడికి తెలుసు వారి యొక్క పరిధి ఏంటో, ఆ యొక్క సాతానుకు తెలుసు వాడి యొక్క స్థితి ఏంటో వాడికి తెలుసు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న మనం మాత్రం భయాలతో నిండి గత సంవత్సరం అంతా గడిపేస్తాం. కానీ ఈ సంవత్సరం చెప్తున్నాడు, భయపడొద్దు, సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈయన సార్వభౌముడైనటువంటి దేవుడు. మీ పక్కన చెప్పండి ఈ మాట. ఏ దేవుడైనా సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. మీ పక్కన చెప్పండి మాట. దేని మీద ఉంది అధికారం? సమస్తం. భూమి ఆయిందే, ఆకాశం ఆయిందే. ఏమండి, ఆకాశం పైన ఉన్న మహాకాశములు ఆయనవే, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సమయోచితమైన సహాయం కొరకు ఆయన యొక్క కృపాసనం దగ్గరకు మనము చేరేదము. మనం సమయోచితమైన సహాయం అనగా ఏ సమయానికి ఏ సహాయం కావాలో నీకంటే కూడా బాగా ఎరిగిన దేవుడు, నీ దేవుడు. ఆయన దగ్గరికి రావడమే ఆలస్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే సృష్టి ఆయన మాట వింటుంది, సృష్టిలో ఉన్న సమస్తము ఆయన మాట వింటున్నాయి. ఆయన వాటన్నిటి మీద ఏం కలిగి ఉన్నాడంటే అధికారము కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడే కూర్చున్నారు విసన్ గారు ప్రభు దగ్గరికి రాని దినముల్లో ఓసారి వాళ్ళ వైఫ్ని అనగా లక్ష్మక్కను కలవడానికి కోసం మేము వెళ్ళాం. నేను మహేష్ వచ్చాడు లేదో తెలీదు, ఏ మహేష్, మీ ఇద్దరం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్క ఉండేది. ఆ కుక్క పేరు ఏంటో మర్చిపోయాను. ఆయన మాత్రం టైగర్ అంటారా, టైగర్ మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పట్లో ఆయనకి మేము రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇక్కడే కూర్చున్నారు ఆయన, అస్సలు ఇష్టం ఉండేది కాదు. దాన్ని వదిలేసి ఉంచారనమాట. అది ఉందని వెళ్ళడానికి ఇద్దరం ఆలోచిస్తూ ఏదో మొత్తానికి ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికో దేనికో వెళ్ళాం, గుర్తులేదు. వెళ్ళినప్పుడు కూర్చున్నాం, ఆయన ఎదురుగుండా కూర్చున్నాడు. అది వదిలేస్తుంటే మా చూపంతా ఎక్కడ ఉందంటే దాని మీదే ఉంది. ఎందుకంటే ఆయన ఊరుకో అంటున్నాడు అంతే, అదేమో గుర్ర అంటుంది. దాని వైబ్రేషను మా బాడీకి టచ్ అవుతుంది. నేను కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చి ఆ కుర్చీ కింద కూర్చుంది అది. ఇక మా పరిస్థితి ఎలా ఉందంటే, పారిపోయినా కరుస్తుందేమో, కూర్చున్నా కరుస్తుందేమో అన్నట్టుంది. ఆయన మాత్రం ఊరుకో అంటున్నారు. దాన్ని కట్టేయట్లేదు ఆయన, కట్టేయకుండా అలాగే అంటే అదంటే ప్రేమ ఇప్పుడు లేదనుకుంటుంది. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, అది మేము వెళ్ళేంత వరకు దాన్ని బాడీ వైబ్రేషన్ మాకు టచ్ చేస్తూ ఉంటే మాకు ఇక్కడ అదిరిపోతూ ఉంది. కరవలేదులే. ఎందుకు కరవలేదు అంటే కారణం కరిసేది అది. యజమానుడు కనుక ఒక విజిల్ వేస్తే చాలు, ఒక అనుమతి ఇస్తే చాలు. కానీ అది కరవకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరున్నారు అంటే యజమానుడు. దేవుని స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే, నీ యజమానుడు నీకున్నాడు, ఎవరేం చేయగలరు? నీ యజమానుడు నీకు తోడై ఉన్నాడు, నీ యజమానుడు నీకు సమాధానమై ఉన్నాడు. ఎవరు నిన్ను నాశనం చేయగలరు? ఏ అపాయం నిన్ను అంటగలదు? ఏ అపాయం నిన్ను నాశనం చేయగలదు?
ఈరోజు మన యజమానుడు ఎవరో మనం తెలియక ఇంతకాలం సతమతమవుతూ బ్రతుకుతే ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, సమాధానకర్తగా నేనున్నాను, ఈ సంవత్సరం నీకు మేలు చేస్తాను, ఈ సంవత్సరం సమాధానకర్తగా నేనుండి నడిపిస్తాను, సమస్తం నా ఆధీనంలో ఉన్నాయి, నీవు నేను చేయాల్సింది ఏంటో ఒకసారి దేవుని వాక్యం దగ్గరికి వద్దాం రండి. 37వ కీర్తన 9వ వచనము మధ్య భాగం చదివితే, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చేయాలి చెప్పండి? ఆయన కొరకు కనిపెట్టుకుంటే నీకు దేవుడిచ్చే ఆధిక్యత ఏంటంటే నువ్వు దేశాన్నే స్వతంత్రించుకున్నావు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు దేశాన్ని స్వతంత్రించుకుంటావని. ఏం స్వతంత్రించుకుంటావు మనం ఎంతసేపు కూడా ఈ స్థలం ఇవ్వు అంటున్నాం. మొన్న పెట్టక గణపతి నగర్లో భోజనాల కార్యక్రమం పెడితే నిన్న ఎబినేజర్ గారు అంటున్నారు, ఇది సరిపోలేదండి. నేను అంటున్నా ఇది ఉన్నా చాలండి అంటే, మీరు అలా అనకండి, నాకు ఇది సరిపోలేదు అంటున్నారు ఆయన. ఎందుకంటే 3 టెంట్లు వేస్తే చాలా ఘనంగా జరిగింది. మీ అందరి ప్రార్థన, అలాగే పెద్దలు యవనుల యొక్క కృషి, మీరెంతో కష్టపడ్డారు. అక్కడ చాలా బాగా ఘనంగా జరిగింది. ఒక పెద్ద మీటింగ్లో బయట ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. నిజమే, అది కూడా చాలదు. ఎందుకంటే దేవుడు దీవిస్తే అదేం సరిపోద్ది. దేవుడు అంటున్నాడు, మీరు ఏకంగా దేన్ని స్వతంత్రించుకుంటారు? భూమిని స్వతంత్రించుకుంటారని. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది ఇంట్లో కవర్లతో తగిలించుకొని ఉన్నారు. ఏంటది? పట్ట. ఇళ్ళ పట్టాలు ఎప్పుడో ఇచ్చిన పట్టాలు పట్టుకొని ఎప్పుడు ఇస్తారా, స్థలం ఎక్కడ ఉందా, ఎక్కడ చూపిస్తారా, ఎప్పుడు చూపిస్తారా, ఏది అంటున్నారు కానీ ఫోన్లు చేస్తున్నారు కానీ చూపించట్లేదు. ఎన్ని అనుమానాలు, ఎన్ని ఆందోళనలు. కానీ దేవుని మీద ఆధారపడితే పట్టాలతో మనకేం పని? దేవుడు ఏకంగా ఏమేమి ఇస్తాడంటే దేశాన్నే మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్పే మాట అంటే 25వ వచనంలో 24వ వచనం చదువుదాం. కీర్తన, యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? గత సంవత్సరం పడిపోయే పరిస్థితులు ఏమైనా వచ్చి ఉంటాయేమో, కానీ ప్రభు ఈ నూతన సంవత్సరంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చేయి పట్టుకుంటే నువ్వు ఎక్కడ పడిపోతావు? దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నడిపించడం మాత్రమే కాదు, భక్తుడు అంటాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వాని సంతానం భిక్షమెత్తుట కానీ నేను. దేవుని స్తోత్రం చెప్దామా? నీకెప్పుడు కూడా ఆందోళనే, నా పిల్లలు ఏంటో, నా పరిస్థితి ఏంటో, భవిష్యత్తు ఏంటో, ఎంతసేపు కూడా రేపేంటో ఆలోచన చేస్తావు. ఈయన చిన్నప్పటి నుండి చూశాడంటే ఇప్పుడు ముసలోడు అయిపోయాడంట. కానీ ఒక విషయం మాత్రం రుడిగా చెప్తున్నాడు. ఏమని అంటే, నీతిమంతుని యొక్క సంతానం విడవబడుట కానీ వారు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. దేవుడు మనకు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అంటే ఆయన అధికారాన్ని నువ్వు ఎరిగినప్పుడు, ఆ అధికారానికి నువ్వు లోబడినప్పుడు. ఏది నేనేమీ చేయలేదు. ఎందుకు అంటే నీ యజమానుడు సమాధానకర్తగా నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేద్దాం రండి. రెండవదిగా, నీవు సమాధానాన్ని పొందుకోవడానికి మొట్టమొదటిగా దేవుడు ఏం దూరం చేయాలనుకున్నాడంటే భయాన్ని. మీ పక్కన చెప్పండి, ఏం దూరం అవ్వాలి ఈ రోజు నుండి? మనకేముండకూడదుగా, ఏముండకూడదు? పక్కన ఇద్దరు మాత్రం నేను గమనించాను, ఇద్దరు చెప్పుకోలేదు. వాళ్ళు ఎప్పుడు భయాల్లోనే ఉండాలనుకుంటున్నారు అనుకుంటా. ఏమండి, ఈ అమ్మకి భయం ఉండాల్సిందే అన్నట్టుగా చెప్పట్లేదు ఒక ఆమె. మనం ఈ సంవత్సరం భయాన్ని జయిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి. రెండవదిగా చూస్తే అక్కడ ఒక మాట చదువుకుంటే ఆయన అంటాడు, 50వ వచనం చదువుదామా? అందరూ ఆయన్ని చూచి తొందరపడగా వెంటనే వారిని పలకరించి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నేనే, అయాం. పాత నిబంధనలు ఎక్కడ చూసినా అయాం, నేనే అని కనబడుతుంది.
దేవుడు నీ భయాన్ని మాత్రమే కాదు దూరం చేయాలనుకుంటుంది, నీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయామ్ అన్న మాట అంటే నేనే అన్న మాటలో చాలా భావం ఉంది. కొద్ది సమయం మాత్రమే ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? యోబు చెబుతున్న మాట ఇది. అన్నలారా వినండి, అక్కలారా వినండి. ఎప్పుడు తెలుసుకున్నాడంట? మొదట ప్రారంభంలో చూస్తే యోబు గురించినటువంటి పరిచయ వాకులు చూస్తే ఊజు దేశమందు యోబు అనే ఒక యథార్థవర్తుడు, ఆయన గురించినటువంటి వివరణ ఉంటుంది. ఆయన ఏమై ఉన్నాడో చెప్తూ ప్రతిదినం ఆయన ఏం చేశాడు అంటే తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారేమోనని చెప్పి వారి కొరకు అనుదినము ప్రతిదినము కూడా ఏం చేసేవాడంటే అరుణోదయాన్న బలులు అర్పించేవాడంట. అంటే అంత యథార్థమైన వాడు. ఆ రోజుల్లో ఆయనకు ఉన్న సంతానం ఏం చేసేవాళ్ళంటే, వినండి, సంతానం ఏం చేసేవారంటే కలిసి కూర్చొని ఒకరోజు ఒకరింట్లో విందులు చేసుకోమని ఆయనే చెప్పాడు. కారణం ఏంటంటే రిలేషన్స్ బలం పొందడానికి, వాళ్ళ మధ్యలో ఎటువంటి భేదాలు లేకుండా ఉండడానికి. కానీ సహజంగా అలా కూర్చున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ఎక్కడైనా మాట టంగ్ స్లిప్ అవుతారేమో, ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడుకున్నారేమో, అందుకని వెంటనే పొద్దున ఏం చేసేవాడంటే వెళ్ళిపోయి అరుణోదయన వారి కొరకు పాపం చేశారేమోనని చెప్పేసి బలులు అర్పించేవాడంట. అంత నమ్మకస్తుడు. ఉన్నారా ఇక్కడే? నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను. అలాంటి తల్లిదండ్రులు ఎవరమైనా ఇక్కడ ఉన్నామా? ఏమండి, మా పిల్లలు ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్ళారు అనుకోండి, పంపిస్తాం. బర్త్డే పార్టీకి వెళ్ళాను, వచ్చి ఉదయం వెంటనే అరే నువ్వు పొద్దున్న ప్రార్థనలో కూర్చోరా, నేను ప్రార్థనలో కూర్చుంటా, నేను ఏదైనా పొరపాటున మాట్లాడేవేమో అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారంటారా? ఏమండి, అంత నమ్మకస్తుడు ఆయన. కానీ అలాంటి వ్యక్తి కూడా 42వ అధ్యాయం ఎన్నో శ్రమలు చూసిన తర్వాత ఆయన స్నేహితులు ఆయన ఓదార్చడానికి వచ్చి వాళ్ళు అంటారు, ఇదిగో ఖచ్చితంగా నువ్వు ఏదో చేస్తుంటావులే, అందుకే నీకు కూడా వచ్చి వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే ఓదార్చకపోగా ఇంకో 2 మాటలు సూటిబడి మాటలు అని వెళ్ళారు. భార్య కూడా ఈయన పడుతున్నటువంటి కష్టము శ్రమను చూసి ఇతను నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పి, ఎందుకంటే ఆ రోజుల్లో దేవుణ్ణి దూషిస్తే వెనువెంటనే మరణం వచ్చేది. ఆ ఉద్దేశం శోధించాలని కాదు, ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని బాధను చూడలేక. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, యోబు భార్య అలాంటిది ఇలాంటిది అని అనుకుంటాం. యోబు భార్య మంచిదే, కానీ ఆ బాధ ఏంటంటే తన భర్త బాధను చూడలేక నువ్వు దేవుని దూషిస్తే ఖచ్చితంగా ఆయన చంపేస్తాడు, చనిపో శ్రమను. కానీ ఆయన తిట్టాడా? మళ్ళీ ఇది కూడా యోబు భార్యను తిట్టాడండి అంటారు. యోబు భార్యను తిట్టలేదు, ఒక మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా అన్నాడు, కానీ మూర్ఖురాలా అనలా. అక్కడ కూడా ఆయన యథార్థత కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంటాడు 42వ అధ్యాయము ఇప్పుడు చదువుకున్నటువంటి వచ్చినకి వస్తే ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ శ్రమ లేకపోతే, ఈ కష్టం రాకపోతే, ఈ బాధ రాకపోతే, ఈ నిందలు రాకపోతే, ఈ అవమానాలు రాకపోతే స్నేహితులే మంచోళ్ళు అనుకునేవాడేమో, ఈ లోకంలో ఉన్నదే మంచిది అనుకున్నాను, నేను చేస్తుందే మంచిది అనుకునేవాడేమో. కానీ ఇప్పుడు అంటాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనివు, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరుదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు. దేవుని స్తోత్రం కలుగును గాక అని అంటాడు. ఇప్పుడు తెలుసుకున్నాడంట. ఈరోజు యోబు యొక్క స్టేట్మెంట్, యోబు యొక్క సాక్ష్యం ఏంటంటే అంతకుముందు విశ్వాసము కొద్దిగా ఉందేమో, దేవుడు నాకు ఇప్పుడు విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శిష్యులుగా ఉండి ఆయనతో తిరుగుతూ ఉంటే వారికి విశ్వాసం వచ్చేది కాదు, ఆ భయాల్లోనే బ్రతికేవారు. కానీ ఒక శ్రమను అనుమతించినప్పుడు
ఆ శ్రమ ఏం నేర్పించిందంటే వారికి విశ్వాసం నేర్పించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే వాళ్ళను భయాన్ని తొలగించి వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, భయపడొద్దు, నేనే అన్న మాటకు అర్థం నేను ఉన్నవాడను అనువాడను. నేను ఉన్నాను, నిన్ను చూస్తున్నాను, నీ పక్షంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎందరో భక్తుల జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన ఉన్నాడు, ఉండి వారి జీవితాలని బాగు చేశాడు. అదే దేవుడు ఈ 2024లో ప్రారంభపు దినమున నీతో మాట్లాడుతున్న నీ పక్షంగా ఆయన ఉన్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, నీకు మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న మధ్యనే నేను ఒక మాట చదివాను. అదేంటంటే, ఒక వ్యక్తి 45 సంవత్సరాలు ఉంటాయి, కరీంనగర్ ఏదో ప్రాంతం చెందిన వ్యక్తి, 45 సంవత్సరాల వ్యక్తి, తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ 45 సంవత్సరాల వ్యక్తికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మొత్తానికి తను క్యాన్సర్ ఉందని చెప్పి ఏం చేశాడంటే, నేను క్యాన్సర్ ఉంది, నేను చచ్చిపోతే నా కుమారుడు ఒంటరోడు అయిపోతాడు అని చెప్పేసి మొట్టమొదటిగా ఎవరిని చంపేశాడంటే కొడుకుని చంపేశాడు. రీసెంట్గా చదివాను నేను. కొడుకుని చంపేశాడు. తీరా తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, చంపేశాడు, కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతనికి క్యాన్సర్ లేదు. చనిపోయిన కొడుకు వస్తాడా? ఆయన ఏమనుకున్నాడు అంటే, నేను లేకపోతే నా కొడుకు లేడు, ఒంటరి అయిపోతాడు, చూసేవాడు లేడు, ఆయనకి చెప్పేవాడు లేడు. నువ్వు ఆలోచన చేస్తే చాలాసార్లు రేపటి గురించి చాలా చింతపడుతూ ఆందోళనతో బ్రతుకుతూ ఉంటాం కదా. అసలు ప్రభు అంటున్నాడు, నీ ఆందోళనని పక్కన పెట్టు, ఆయన ఉద్దేశించిన అన్ని మేలైనవే, ఆయన మనకు ఉన్నాడు, ఆయన సమస్త క్రియలను చేయువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక అనాథగా వచ్చిన తల్లిదండ్రులు లేనటువంటి ఒంటరిగా జీవితం జీవించినటువంటి మా అమ్మ కూడా ఇలాగే చనిపోతూ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు, క్యాన్సర్తో చివరి స్టేజ్లో ఉంది. చూడండి, లోకానికి దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మా అమ్మ క్యాన్సర్తో చివరి స్టేజ్లో ఉంది, ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉంది, పడక మీద ఉంది. అలాంటి టైంలో ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు మా అమ్మగారికి పరిచయం చేశారు, ఇదిగో ప్రభువుకి అప్పగించని. ప్రభువుకి నన్ను అప్పగించినప్పుడు అప్పటికి నేను ప్రభువుని ఎరిగిన వాడిని కాదు, విశ్వాసిని కాదు, కానీ మా తల్లి విశ్వాసి కూడా కాదు. ఆమె చివరి క్షణంలో ప్రభువుని తెలుసుకొని, ప్రభువా నీవే నా కుమారుడికి దిక్కు అని చెప్పి ఆయన చేతికి అప్పగించింది. అంటే నేను లేను, కానీ తను వ్యక్తిగతంగా తన మనసులో దేవునికి అప్పగించినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు. వద్దో, ఈయన దేవుడు కాదో, ఈయన కాదో, ఈయన దగ్గరికి నేను రాను, చర్చ ఏంటి, ప్రార్థన ఏంటి, ఎప్పుడు సమయం దొంగిలిస్తూ ఉంటారు, మరణం అంటారు, పరలోకం అంటారు, అదంటారు, ఇదంటారు, ఈ బైబిల్ పట్టుకునే వాళ్ళకి వేరే పనే లేదు, ఆదివారం కూడా మమ్మల్ని వదలరా అన్నట్టుండేవాడిని నేను. కానీ విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే, ఆయన ఉద్దేశించినవి మేలైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో చూడండి, లోకానికి ఉన్న వ్యత్యాసం, బతుకున్నోని చంపేయడం, కానీ దేవునిలో ఉన్న వారికి దేవునికి అప్పగిస్తే, దేవుని దగ్గర మనం అప్పగించబడినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేనే సమాధానాన్ని నీకు ఇవ్వడానికి, ఆ భయాన్ని తొలగించాలనుకుంటున్నాడు. సమాధానాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు నీకు విశ్వాసాన్ని కూడా బలపరచాలనుకున్నాడు. విశ్వాసం చూడండి, ఒక మాట చదువుదాం. 46వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, త్వరగా చదవండి. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎప్పుడు సహాయకుడు? నేను మాట సూటిగా అడుగుతాను, ఆపత్కాలంలో నీ పక్షంగా ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఉంటారా? ఎవరైనా అప్పుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు ఫోన్ చేశారనుకో, ఫోన్ ఎత్తకముందే మనం ఏమనుకుంటామంటే, ఈయన ఫోన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో అప్పడిగేలాగా ఉన్నాడు, వదిలే, ఎత్తకపోతే బాగుంటుంది.
అదే హాస్పిటల్లో ఉన్నారనుకో, ఫోన్ చేశారనుకో, అమ్మో ఈ ఫోన్ ఎత్తితే ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్కి రమ్మంటారో, లేకపోతే ఏం అడుగుతారో, వదిలే, ఫోన్ సైలెంట్లో ఉందండి అంటాం మనం. ఆపత్కాలం యొక్క పరిస్థితి చెప్తున్నాను. కానీ దేవుడంట ఎప్పుడు సహాయకుడో తెలుసా? ఆపత్కాలంలోనే ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది చెప్పాలంటే, కానీ ఈ ఉదయకాలం సమయం చాలదు కనుక 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. 1, నీ భయాన్ని తొలగించాలనుకున్నా. 2, నీ విశ్వాసాన్ని స్థిరపరచాలనుకున్నా, బలపరచాలనుకున్నా. 3వది ఏంటంటే నీ భవిష్యత్తును దిద్దాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడని చెప్పండి. రండి చదువుకుందాం మార్కు సువార్తలోనే. తర్వాత ఆయన దోణెక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేస్తే చూడండి, శిష్యుల యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే ప్రతిసారి వాళ్ళు బలహీనపడడమే. ఏమండి, మనం కూడా ఇప్పుడు ఈ వాక్యం ఉన్నంతసేపు ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు, ఈరోజు నా కోసమే మాట్లాడాడు, ఈ రోజు నుండి నేను ఎంత ధైర్యంగా ఉంటాను, ఇంకా నాకు భయమే లేదు అని అనుకొని ఇంటికి వెళ్ళంగానే ఒక మాట వినబడింది అనుకో, అంతే టక్కన పడిపోతాం. శిష్యుల పరిస్థితి కూడా అదే. కానీ అదే శిష్యులను ఏం చేశాడంటే ప్రపంచాన్ని కదిలించేవారుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్పమంటారా? ఉన్నప్పుడా లేనప్పుడా? ప్రభు ఉన్నప్పుడా లేనప్పుడా? లేనప్పుడు. కానీ దాని కొరకు ఎంతో ప్రార్థన చేశాడు ప్రభు, ఎంతో కృషి చేశాడు ప్రభు, ఎంతగానో వారిని ప్రయాసపడ్డారు, బలపరిచాడు. అలాగే వారికి ఒక మంచి ఉన్నతమైన దేశాలని కదిలించి భూమిని స్వతంత్రించుకుంటారన్నట్లుగా దేశాన్ని కదిలించే వ్యక్తులుగా. కొంతమంది శిష్యులు అంటారు, మమ్మల్ని నిలువుగా సిలువ వేయడానికి మేము అర్హులం కాదు బాబు, మమ్మల్ని తలకిందులుగా సిలువ వేయమన్నారు కానీ చంపొద్దని మాత్రం బతులాడలేదు. కారణం ఏంటంటే అంతటి విశ్వాసం, అంతటి ధైర్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? మన్ని కూడా అలా చేయగలడు ఆయన. దేన్నైనా జయించేవారుగా చేయగలడు. ఎందుకంటే జయించు వారిని తనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును జయించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ భయాల్లో ఉన్నా, ఏ ఆందోళనలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. మనం దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఏ ప్రభుత్వం వచ్చుద్దో అంటారు కొంతమంది. ప్రభుత్వాలను నియమించేవాడు ఆయన, అధికారులను నియమించేవాడు ఆయన, రాజులను నియమించేవాడు ఆయన, వారి హృదయాల్ని కాలువల్లే తిప్పేవాడు ఆయన, సమస్తం కూడా తన ప్రణాళికలో చేసేవాడు ఆయన, రేపు రాబోతున్నటువంటి సమస్తమును కూడా ఎరిగినవాడైనా, నీ భవిష్యత్తును ఎరిగినవాడైనా, నీ పక్కన ఉన్నవాడైనా నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయనే సమాధానకర్త అయిన దేవుడు. 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ సమాధానకర్త ఆ సమాధానాన్ని నీకు ఇవ్వడానికి మొదట నీ భయాన్ని తొలగించుకోవాలి. 2వది నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. 3వది ఆయన ఇచ్చే భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రభు నీతో మాట్లాడారు. ఆయన మనతో ఏం మాట్లాడారు, నీ వ్యక్తిగతంగా నిన్ను ఏ రీతిగా దర్శించారు, స్పందించారు చెప్పు. ప్రభా, నీ మాట నాకు సెలవిచ్చావు, నీ మాట నన్ను ఉద్ధరించేది, నీ మాట నన్ను బాగు చేసేది, నీ మాట నన్ను స్థిరపరిచేది, నీ మాట నన్ను బలపరిచేది, నీ మాట నాకు ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చేది, నీ మాట నాకు ధైర్యపరిచేది. ప్రభా నీ మాట చాలు, నేను ధైర్యంగా నిలబడతాను. నీ కొరకు నన్ను చూస్తున్నావు, ఏ పరిస్థితుల్లో నేను ఎక్కడ ఎలా ఉన్నానో నన్ను చూస్తున్నావు తండ్రి.
ఈ 2024 నువ్వు చూసేలాగా నేను నిలబడతానయ్యా. నేను నీకు తాగొనేవాడిగా కాక అయ్యా, నువ్వు చూడకూడదు అనుకున్నట్లుగా రహస్యమైన చోటు నేను నిలవక నువ్వు చూడాలని నీ ఎదుట ఉండినట్లుగా నన్ను చేయి ప్రభా. ఆయన చూసేలాగా నిలబడదాం. ప్రభా, ఇక్కడ నా దృష్టి నీ దృష్టి ఉంచు. నువ్వు కోరుకోవాలి. దేవుడి దృష్టి నీ మీద ఉంటే నీకు నెమ్మది, సమాధానం, ధైర్యము, ఆశీర్వాదం, విజయము, గెలుపు, సమృద్ధి, అభివృద్ధి, సర్వకార్యాలు ఎన్ని వెంటనే సఫలమవుతాయి. దేవుడి కనుదృష్టి నీ మీద ఉండాలని ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు. ప్రభా, నీ కనుదృష్టి నా మీద ఉండాలంటే నీవు ఆయన దృష్టికి అప్పగించుకోవాలి. అదిగో ఆదాము చెట్టు చాటును దాగున్నాడు. నిరంతరం దేవుడి దృష్టి ఆయన మీద ఉంది. ఒకరోజు ఆయన ఎక్కడ ఉన్నాడో తాను అంటున్నాడు చెట్టు చాటున. ఈరోజు ఇంకా నువ్వు ఏ చాటున ఉండడానికి లేదు. కుమారుడా, కుమార్తె, ప్రభు దీవెన, సమాధానం, మేలు, ఆశీర్వాదం, ఆరోగ్యం, సమృద్ధి, అభివృద్ధి కోరుకుంటున్నావు ఏదైతే అది నీ ఒడిలో ఉండడానికి, ఇవ్వడానికి నీ ముందున్నాడమ్మా, నీ ముందున్నాడయ్యా. నువ్వు ఏ చాటున ఉండొద్దు. దేని చాటునున్న నీకే నెమ్మది ఉండదు. ఇక ఆ చాటుని విడిచిపెట్టు, ఆ చోటుని విడిచిపెట్టు, ఆ స్థలాన్ని విడిచిపెట్టు. దేవుడికి అందిస్తుంది. అందుకే నీ అభివృద్ధి రాలా, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. 2023 నీ ఇష్టానుసారమైన స్థలములు ఒకవేళ నువ్వు ఉంటే ఈ 2024లో దేవుడు చూసే స్థలానికి రా. దేవుడు చూసే స్థలంలో నిలబడు. దేవుడు కనుదృష్టి ఉంచే స్థలంలో నువ్వు ఉండు. దేవుడు కనుదృష్టి ఉండే ఆ పరిచర్య ప్రాంతాల్లో నువ్వు ఉండు. ఉందామా మనందరము? దయామయుడా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. నువ్వు చూచే స్థలంలో యేసేపు ఉన్నాడయ్యా. గోతులో నువ్వు చూస్తావు నాయన, బానిసత్వంలో చూస్తావు, జైల్లో చూస్తావు. అందుకే నాయన అయ్యా తండ్రి, నాయన అయ్యా అయినా మినిస్ట్రీగా నువ్వు చేస్తావు. ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీ స్తోత్రాలు. చాటుకి వెళ్ళలేదయ్యా, యోసేపు చాటుకి వెళ్ళలేదయ్యా. నువ్వు చూసే స్థలంలోనే అది కష్టమా, నష్టమా, ఇబ్బందా, ఇరిక నువ్వు చూడాలని ఆ స్థలంలో నిలబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, గనపరుస్తూ ఉన్నాడు, మహింపరుస్తూ ఉన్నాడు. నీ చెంతే ఉన్నాడు, నీకు ఇష్టడిగా ఉన్నాడు, నీకు ఇష్టరాలుగా ఉన్నారు. ఈరోజు నాయన కూడి ఉన్న నీ పిల్లల మీద మేము అయ్యా మాకున్న ప్రతి పరిస్థితులు నీకు ఇష్టలుగా ఉండడానికి, నీ చెంతే ఉండడానికి, నీ కనుదృష్టి పరిధిలో ఉండడానికి నాయన తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకునే సంవత్సరంగా, మేము మోరి పొందుకునే సంవత్సరంగా అయ్యా మానక మా అందరికీ మేలులు ఇచ్చే సంవత్సరం నాయన. మేలులు పొందుకోవడానికి, మేలులు ఇవ్వడానికి, మానక ఇవ్వడానికి ఉన్నావయ్యా. అది గర్భఫలమా, భూఫలమా నాయన, దేహశుద్ధి, ఆరోగ్యమా, ధననిధి, ఐశ్వర్యమా, సంపద, దీర్ఘాయు, సమస్తమయ్యా ఈ సంవత్సరం అయ్యా నజరేయుడైన యేసు నామములో మేమందరం పొందుకున్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. దేవా, ఇక నింద, అవమానాలు, వ్యాధి బాధలు నాయన సమస్తము తొలగిపోయినందుకు, నాయన చోట్లు తొలగిపోయినందుకు నాయన యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, నీతి, సమాధానం, నిరీక్షణ, విశ్వాసం నాయన, ప్రార్థన, విజయాలు, ఆత్మల సంపాదన, వాక్య ప్రత్యక్షతలు ఏవా ఈ పరిచర్య దేవ ఈ కుటుంబాలు, వ్యక్తులు నాయన నిలిచి ఉన్నందుకు, ఇత్తబడిన మాటలు మా హృదయాలు నీరు పెట్టబడినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ విదాస్తులు ఇంకా ఘనంగా, బలంగా, ఇరువుగా మీ నామ మహిమాత్మంగా నిలవబెట్టి మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి హృదయంలో స్థిరపరిచి నీ నామానికి మహిమాత్మంగా వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.